అయండి. మానవ సంబంధాల్లో స్ట్రాంగ్ హ్యూమన్ రిలేషన్ కావాలంటే, ఎదుటి వాళ్ళని ఆకర్షించాలని మీకు దృఢ సంకల్పం ఉంటే ఫస్ట్ విడిచిపెట్టవలసింది విమర్శించడం. ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు, ద్వేషించకూడదు. ఈ 2 మనిషికి మొదటి శత్రువులు. అది మీకు ఎంత కోపం వచ్చినా అక్కడి నుండి వెళ్ళిపోవాలి తప్ప. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడో అడవిలో ఉన్న జంతువు ఒకటి అడవి నుండి వేరుపడి, జంతువుల నుండి వేరుపడి మానవ జీవితంలో ప్రవేశించి తనకున్న శక్తిని అంతటిని 100% ప్రేమ రూపంలో చూపించడం వల్ల ఎంత స్వార్థపరుడైన వ్యక్తి అయినను దాన్ని శారదీసి తన పక్కన చేర్చుకొని ఆహార పానీయాలు పెడుతూ తనకంటే మిన్నగా ప్రేమించే ఒక జీవి ఉంది. అదే కుక్క, డాగ్. యూనివర్సల్ ప్రేమకి నిర్వచనం. ఈ రోజుల్లో కుక్కకు మించిన ప్రేమ ఈ రోజుల్లో ఎవరు చూపించరు. అది తెలుసుకుంది. ప్రేమ చూపిస్తేనే మనం ప్రేమను పొందగలమని. సో ఒక జంతువు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమను చూపించడం. ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శిస్తే విమర్శ మళ్ళీ ప్రతి విమర్శగా మనకే తిరిగి వస్తుంది. ఎవరు వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళని తప్పుపట్టుకొని అది వాస్తవం అని ఎవరు నమ్మరు. వాళ్ళు తప్పున్నా వాళ్ళు నమ్మరు. సో ప్రేమపూర్వకంగా మీరు చెప్తేనే, ప్రేమను చూపిస్తేనే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. విమర్శ, ద్వేషం అనేది ఎలాంటివంటే పెంపుడు జంతువులు లాంటివి, పెంపుడు పక్షులు లాంటివి. అది ఒకసారి విడిచిపెడితే, మన ఇంటి నుండి విడిచిపెడితే ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి తిరిగినా తిరిగి మన ఇంటికి వచ్చే చేరుతాయి, సాయంత్రానికో ఎప్పటికైనా. సో అలాగే మనం ఎదుటి వారికి ఎంత ద్వేషిస్తే, ఎంత విమర్శిస్తే తిరిగి మన మీద అది రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట, న్యూటన్ లా సిద్ధాంతం లాగా. సో ఈ 2 విడిచిపెడితే మనం మానవ జీవితంలో అద్భుతాలు చూడగలం. మనం సరిదిద్దాలనుకున్న వ్యక్తిని మనం విమర్శిస్తే తనను తాను సమర్థించుకొని మనల్ని విమర్శించే పరిస్థితులే ఈ రోజుల్లో చాలా అధికంగా ఉన్నాయి. సో విమర్శని, ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరకూడదని మళ్ళీ చెప్తున్నాను. ఇతరులని ఆకర్షించాలంటే ఇది 100% అమలు చేయాలి. ఎవరిని నిందించకు, అప్పుడే నిన్ను ఎవరు నిందించరు. ఇది ఒకటి మనస్ఫూర్తిగా నమ్మి తీరవలసిందే. అబ్రహం లింకన్ అనేవాడంట, ఎవరిని విమర్శించకండి, వారున్న పరిస్థితుల్లో మనం కూడా ఉంటే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాము అని అద్భుతంగా చెప్పాడు కదా. అలా చెప్పేవాడంట ఎవరైనా విమర్శించినా, ద్వేషించినా. ఎవరినైనా మార్చాలని మీరు అనుకుంటున్నారా? ఎవరినైనా సరిదిద్దాలని అనుకుంటున్నారా? అదేదో మనకి సులభమైనది, చాలా తక్కువ హానికరమైనది. అదేదో మనతోనే మనం మార్చుకునే మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది కదా. ఇది మన చేతుల్లో పని. ఇతరుల్ని మార్చాలనుకునే బదులు స్వార్థంగా ఆలోచించిన మనల్ని మనం నెక్కెచ్చిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మనం ఏం పొందాలనుకుంటున్నామో వాటినే ఆలోచించాలి, అలాగే ప్రవర్తించాలని. సో మీరు విమర్శిస్తూ ఉంటే విమర్శలనే పొందుతారు, ప్రేమిస్తూ ఉంటే ప్రేమను మరింత పొందుతుంటారు. ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఎటువంటి వారినైనా, ఎటువంటి మూర్ఖుడైనా నిందించవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు, ద్వేషించవచ్చు. చాలామంది చేసే పని అదే. అర్థం చేసుకోవడానికి, క్షమించడానికి మంచి శీలం కావాలి, ఆత్మ నిగ్రహం కావాలి. నీ ప్రతి చర్య నీ జీవితంలో ఏదో ఒకసారి ప్రతిచర్య చూపించబడి తీరుతుంది. ఒక గొప్ప వ్యక్తికి, మూర్ఖుడికి ఉన్న తేడా ఏంటంటే,
ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తేడా ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి తనకంటే తక్కువ వారితోని చిన్నవారితో ప్రవర్తించే తీరులోన వ్యవహరించే తీరులోన స్పష్టంగా తెలుస్తుంది. మూర్ఖులు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. సో మనల్ని ఎదుటివారు బాగా ప్రేమించాలన్నా, మనము ఎదుటివారిని బాగా ఆకర్షించాలన్నా మన చేతుల్లోనే ఉంది, మన ప్రవర్తనలోనే ఉంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, విమర్శించకండి, నిందించకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదు కంప్లైంట్లు చేయకండి.